ప్రపంచంలో మహాశాస్త్రజ్ఞులకు సైతం తిరుమల కొండపై అద్భుతాలు అవగతం కావు. ఈ కొండపై అసలు ఇదెలా సాధ్యం అనే ప్రశ్నతో సతమతమవుతూ చివరకు ఇక్కడే ఉన్న అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తికి తల వంచుతారు అందరూ. ఒక ఉదాహరణ తీసుకుంటే స్వామివారు కొలువై ఉన్న ఈ తిరుమల కొండ 3000 అడుగుల ఎత్తులో ఉంది. తిరుమల కొండ ఎప్పుడు శీతలంతో ఉండే ప్రదేశం, కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ మాత్రం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. ఆ మాటకొస్తే స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ 110 డిగ్రీల వేడితో ఉండటం ఎంతో ఆశ్చర్యకరం. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడూ ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియవు. ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 స్వామివారికి చల్లటి నీరు, పాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. అభిషేకం అనంతరం పట్టు వస్త్రాలతో స్వామివారి మూల విరాట్ను శుతిమెత్తగా తుడుస్తారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి గురువారం అభిషేకానికి ముందు స్వామివారి నగలన్నింటినీ తీసేస్తారు. ఈ నగలు ఎంతో వేడిగా ఉంటాయని అక్కడ పురోహితులు చెబుతున్నారు. దీనికి కారణం స్వామివారి మూల విరాట్ 110 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటమే. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పోస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడింది అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించటం విశేషం. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చెందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు.